హలో గాయ్స్, ఈరోజు క్లాస్ 24 అండి. ఈ క్లాస్లో నేను హెయిర్ బ్యాండ్స్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చెప్తున్నాను, మీకు హెయిర్ బ్యాండ్స్లో చాలా టైప్స్ దొరుకుతాయండి. ఇలా మెటల్వి దొరుకుతాయి అండ్ ప్లాస్టిక్లో కూడా వెడల్పివి, సన్నటివి చాలా రకాలు ఉంటాయి. మీ ఇష్టం అని మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మెటల్ హెయిర్ బ్యాండ్ని చూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది స్మూత్గా ఉంటుంది, పిల్లలకు గుచ్చుకోకుండా ఉంటుందని. ఫస్ట్ మెటల్ హెయిర్ బ్యాండ్ని తీసుకొని B7000 గ్లూని అప్లై చేసుకోండి. మోస్ట్గా మీరు B7000 గ్లూనే ప్రిపేర్ చేయండి, ఎందుకంటే కొద్దిగా థిక్గా ఉంటుంది. సో నేను ఇక్కడ 4x4 స్క్వేర్ కుందన్స్ మ్యాట్ ఫినిష్వి తీసుకుంటున్నాను. దాన్ని 1 by 1 అంటించుకోవడం అండి, మీ ఇష్టం, మీరు అనుకున్న డిజైన్లో అంటించుకోండి. మెటల్ హెయిర్ బ్యాండ్ డిజైన్ చేసుకోవడం చాలా సింపుల్ అండి, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే హెయిర్ బ్యాండ్ థ్రెడ్ చుట్టి ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. బట్ అది కుందన్స్తో ఉండదు, మిర్రర్ వర్క్తో ఉంటుంది. ఇది కొంతవరకు అంటించిన తర్వాత ఇలా సైడ్కి నేను ఒక ఫ్లవర్ వచ్చేలాగా MDF తీసుకొని దాని మీద 3D డిజైన్ వేసుకున్నాను. ఆ MDF పైన వేసిన 3D డిజైన్ ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసిన, మీరు ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. అండి ఆ MDF, సో గమ్ము పెట్టుకొని MDFని అంటించుకుంటున్నాను. సైడ్కి అంటించుకోండి, మీకు అర్థమవుతుంది. పిల్లలకి ఇలా పెట్టినప్పుడు సైడ్కి పువ్వు వచ్చేలాగా. MDF కదా, జారిపోయే ఛాన్సెస్ ఉండే, అందుకే ఇలా 2 minutes కొద్దిగా గట్టిగా పట్టుకోండి. రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1 by 1 కుందన్స్ అంటించుకోండి. సో సారీ అండి, రిమైనింగ్ పార్ట్ కుందన్ అంటించడం మిస్ అయింది, అయినా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాండ్ మాత్రం కుందన్స్ తోటి చాలా హెవీనెస్ క్రియేట్ చేస్తుంది. అండ్ మనం ఈ MDF 3D ఫ్లవర్ యాడ్ చేసాం కదా సైడ్కి, అది అయితే అదిరిపోతుంది. యాక్చువల్లీ ఈ బ్యాండ్ ఉగాది సేల్లో ఉందండి, మీకు ఒక బ్యాంగిల్ మీద ఈ బ్యాండ్ ఫ్రీగా వస్తుంది. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి, చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.